నేను నా ప్రయారిటీస్ అన్ని చేంజ్ చేసుకుంటున్నాను మనకి పెళ్ళవుతుందని. కానీ నువ్వు అరే కమాన్ అక్షర, చెప్పా కదా లేట్గా వచ్చాను, కరెక్టే. సారీ చెప్పాను కదా, ఐఎమ్ రియలీ సారీ. పద అందరు కలిసి ఎక్కడికైనా లంచ్కి వెళ్దాం. ఇట్స్ ఓకే. నో ఆనంద్, ఇట్ ఈస్ నాట్ ఓకే. ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఓకే. జరుగుతుందంతా నాకు కరెక్ట్ గా అనిపించట్లేదు. నువ్వు నాకు ముందు కలిసిన ఆనంద్ లాగా అనిపించట్లేదు. నీకు గుర్తుందా, నేను ఒకసారి విజయవాడ వచ్చినప్పుడు మా అంకుల్ వాళ్ళ ఇంటి అడ్రస్ కన్ఫ్యూజ్ అయ్యాను. అప్పుడే ఫస్ట్ టైం నీ నంబర్ కి కాల్ చేశాను. 5 అంటే 5 నిమిషాల్లో నువ్వు నా దగ్గర ఉన్నావు. మా అంకుల్ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయావు. అప్పటి నుంచి మనం ఎప్పుడు కలిసినా నువ్వు నాకు ఇచ్చిన అటెన్షన్, చూపించిన కేర్, నాకు ఇచ్చిన రెస్పాన్స్, నేను లోగా ఉంటే నువ్వు ఫీల్ అయ్యే రెస్ట్లెస్నెస్, నేను డీలే చేస్తే నువ్వు ఈగర్ గా వెయిట్ చేసిన రోజులు ఆనంద్ అన్ని మారిపోయాయి. అదే నేను మొన్న విజయవాడ వస్తా అంటే మ్యాచ్ అంటావు, వైజాగ్ అంటావు, ఇప్పుడు రోడ్డు మీద నిలబెట్టావు. వై ఆనంద్, వై? ఆగు విజయ్, ఇది నువ్వు కూడా వినాలి. తను ముందు నీలాగే బిహేవ్ చేశాడు. నేను చాలా స్పెషల్ ని ఫీలింగ్ ఇచ్చాడు. తర్వాత అంతా మారిపోయింది. ఇప్పుడు నీకు తనకి డిఫరెన్స్ ఏంటి? మీ అబ్బాయిలందరూ ఇంతేనా? మొదట్లో అంత కేరింగ్ గా ఉంటారు, తర్వాత అంత గ్రాంటెడ్ గా తీసుకుంటారు. మేము కన్ఫర్మ్ చేయగానే ఎందుకు మీలో అంత మార్పు? ఆన్సర్ మీ ఆనంద్. విజయ్ మారిపోయాడు, అందుకే తను వద్దనుకున్నాను. ఇప్పుడు నువ్వు నీలోనూ ఆ మార్పు చూస్తున్నాను. రేపొద్దున పెళ్ళయ్యాక నువ్వు ఇంకా మారిపోతే నేనేం చెయ్యాలి? పెళ్ళైపోయింది కదా, నువ్వు ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయాలా? ఒక్కసారి పెళ్ళైతే నేను నో చెప్పడానికి ఉండదు. నా మైండ్ లో ఏముందో చెప్పుకోలేను. డూ యూ అండర్స్టాండ్? విజయ్ తిరిగి వచ్చినప్పుడు ఐవ్ మూవ్డ్ ఆన్ అని చెప్పాను. డూ యూ థింక్ ఐ షుడ్ మూవ్ ఆన్ ఆనంద్? తను నాకు సారీ చెప్పినప్పుడు నీరు చెప్పింది ఒక మాట అంది, ఇట్స్ టూ లేట్ అక్షర అని. ఇజ్ ఇట్ టూ లేట్ ఆనంద్? చెప్పా ఆనంద్, ఇట్స్ స్టిల్ నాట్ లేట్ అని. నేను ఎవరితో అయితే హ్యాపీగా ఉంటానో అది డిసైడ్ చేసుకునే ఛాన్స్ నాకే ఉందని చెప్పు. నా ఎంటైర్ లైఫ్ నేను ఎవరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నానో అది పూర్తిగా నా చేతిలోనే ఉందని చెప్పు. ఇప్పటికీ నా ఓన్ డెసిషన్ నేను తీసుకోవచ్చా నాకు చెప్పా ఆనంద్, ప్లీజ్ చెప్పా ఆనంద్. అక్షర, నువ్వే కరెక్ట్. డెసిషన్ తీసుకోవాల్సింది నువ్వే. ఏది నీ చేయి దాటలేదు. నువ్వు ఎవరితో నీ జీవితం పంచుకోవాలనుకుంటున్నావో అది ఇంకా నీ చేతుల్లోనే ఉంది. మనిద్దరి పెళ్ళన్న దానికంటే నువ్వు హ్యాపీగా ఉండడమే ఇంపార్టెంట్ అక్షర. నీకేమాత్రం డౌట్ ఉన్నా మనం ఇక్కడ ఆపేద్దాం. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. విధి విధానములు తప్పించుటకై ఎవరు సాహసించదరు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు. పాట నచ్చినట్టుంది, ఇంకోటిస్తా. కలయిదని నిజమిదని తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే. ఏంటి నాన్న ఏడుపు కొట్టు పాట? ఏరా నా సిచ్యువేషన్ తెలిసే పాడుతున్నావా? ఏమైందిరా? మబ్బు లేకుండా పిడుగు పడుతున్నానా? పడదు, కానీ ఇక్కడ పడింది. ఓ తొందరపడ్డావేమో అక్షర. లేదు, జాగ్రత్త పడ్డాను. అసలు నీ ప్రాబ్లం ఏంటే? ఏం ఆలోచిస్తున్నావు? నేను ఇంకా ఏం ఆలోచించలేదు పిన్ని. ఆలోచించడానికే కొంచెం టైం అడిగాను. ఒక్కసారి 7 అడుగులు పడ్డాక ఒక్కడుగు కూడా వెనక్కి వేయలేను. పెళ్ళయ్యాక వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్, టీవీ, ఏసీలా నా ఫ్యూచర్ ఫర్నిచర్ లా అవ్వకూడదు కదా. అయినా లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకోవడంలో కొంచెం టైం తీసుకుంటే తప్పే ఉంది.
ఇది నాన్న జరిగింది. హ్మ్. అయినా వర్షం పడి మ్యాచ్ ఒక గంట లేట్ అయితే మనం వెయిట్ చేయమా నాన్న? ఎందుకు వెయిట్ చేయం? నేను రావడం కాస్త లేట్ అయింది. ఆ మాత్రానికి నేను మారిపోయాను. ఇంతకు ముందులా లేను. ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలంటున్నాయి నాన్న. అయినా ఆట మధ్యలో వదిలి వెళ్ళిపోవడం చీటింగ్ కదా నాన్న. రే, వాళ్ళు ఎవరనుకుంటున్నావురా? అమ్మాయిలరా. వాళ్ళని హ్యాండిల్ చేయాలంటే తొలి ప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ ఉన్నంత ఓపిక నీకు ఉండాలి. అప్పుడు కానీ వాళ్ళు పడరు. ఆల్రెడీ పడేసిన అమ్మాయిని మళ్ళీ పడేయడం ఏంటి నాన్న? ఇప్పుడు ఓ బోరేసి నీళ్లు పడపోతే ఏం చేస్తాం? ఇంకో బోర్ తవ్వుతాం. ఈసారి ఇంకో 2 అడుగులు ఎక్కువ తవ్వుతాం. అంతే. రే, మీ అబ్బాయితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అసలు జడ్జిమెంట్ ఉండదు. ప్రతి బాలు సిక్సర్ కొట్టాలనుకుంటారు. కొన్ని వదిలేయాలి, కొన్ని డిఫెన్స్ ఆడాలి, లేకపోతే అవుట్ అయిపోతారప్పా. ఈ అమ్మాయిలతో మెల్లిగా సింగిల్ కొడుతూ కరెక్ట్ టైం వచ్చినప్పుడు సిక్సర్ కొట్టాలి. అంతేగాని ఆట మధ్యలో వదిలేయకూడదబ్బా. ఏంటి, అర్థమైందా? అర్థమైందన్న. నీకు అర్థం కావడం కాదు, అక్షరకు అర్థమయ్యేలా చెయ్యి. ఏంటి? మందు ఎక్కడ పెట్టాను? గ్లాస్ అటుందేంటి? నేను మధ్యలో చిన్న సిప్పు. ఉమ్, Cheers. తేజు నైట్ అంతా నిద్రలే తేజు, పడుకొని. తేజు నాకు కోపం వస్తుంది చెప్తున్నా. తేజు ఎప్పుడొచ్చా యుఎస్ నుంచి? అసలు ఎక్స్పెక్టే చేయలేదు. నేను రాపోతే నీ పెళ్ళట్లయితేదే. రా కూర్చో. ఇంకేంటి, రాహుల్ కూడా వచ్చాడా? దాని సంగతి పక్కన పెట్టు. అయినా నువ్వు చెప్పు, రాత్రి నిద్ర లేదన్నావు. ఆనందం ఏమైనా వచ్చిపోయిందా ఏంది? ఏ గదిలో కాదే, కల్లోకి. అయినా ఏంది ఎట్లున్నావు? అసలు ఆడపిల్ల లెక్క లేవు. జ్వరం వచ్చిన కోడిపిల్ల లెక్క ఉన్నావు. అయినా పెండు కూతురంటే మస్తు హుషారు ఉండాలా. పెళ్ళైనా గిట్లనే పండినావు అనుకో, ఇంటికెచ్చి బయటకు నొక్కుతారు. ఇంకే ముచ్చటి పని చేసి పో రేడియో, ఇంకా చాలా పనుంది. అవును అంకుల్, మీకు మొక్కలంటే ఎందుకంత ఇష్టం? మనం వాటికి ఇన్ని నీళ్లు పోస్తే అవి మనకు ప్రాణం పోస్తాయి బాబు. మ్మ్. ఒకప్పుడు మనిషి చెట్టు నీడ కింద బ్రతికేవాడు. ఆ. లెట్స్ ప్లాంట్ ట్రీస్, లెట్స్ సేవ్ ట్రీస్ అని చెప్తే సరిపోదుగా. ఎస్ అంకుల్. మనం అది ఇంప్లిమెంట్ కూడా చేయాలి. సూపర్ అంకుల్. ఈ విషయం అర్థం కాక చాలా మంది ఇంట్లో కుక్కలు పెంచుకుంటున్నారు కానీ ఇంటి బయట మొక్కలు పెంచుకోవట్లేదు. అందుకే మా అమ్మకి ఎప్పుడు చెప్తూ ఉంటాను, మొక్కల్ని మన అక్కల్లాగా చూసుకోవాలమ్మా అని. హాయ్ ఆంటీ. ఏంటి ఆనంతో పని చేపిస్తున్నారు? నీ దగ్గర ఎలాగో చేయించుకోలేను కదా. ఆ? ఏంటది? అటుకులు ఉప్మా. అంటే నాకు ఆకలి కలేదు, నాకు వద్దు, నేను తినను అని చెప్పాను నీతో. మీకు లోపలుంది, ఇదిగో నాన్న. ఆంటీ మీరే తినిపించండి. బాబా ఫ్యాంటాస్టిక్. మీలానే మీరు చేసిన ఉప్మా కూడా సూపర్ గా ఉంది. హలో కాకా, అత్తమామల్ని మస్తు కాకా పడుతున్నావులే. ఇందాక నుంచి కాకరుస్తుంటే చుట్టాలు వస్తున్నారేమో అనుకున్నాను. నువ్వేనా? ఏ కాకి, నువ్వు తినిపించు, నేను కాఫీ పెట్టుకొస్తా. కమాన్ కమాన్ కమాన్, చాలా బాగుంది. నాకు కూడా. అయినా కాబోయే పెళ్ళంతో తినిపించుకోవాలి గానీ మాకేందో ఈ పంచాయతీ. ఓయ్ ఓయ్, ఆనంద్ మన ఇంటల్లుడు. మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు సేవలు? కరెక్ట్ గా చెప్పారు నీరజ్ గారు. ఇది మన లెవెల్ ఇక్కడ. Yes. పెట్టు పెట్టు. మింగు. నా డ్రెస్ ఎలా ఉంది? డైరీ మిల్క్ డ్రెస్ వేసినట్లేదు. అది టీయమ్మా. ఇదా? ఆనంద్, Huh? హాయ్. ఎందుకు వచ్చావు ఇక్కడికి? అక్కడుంటే నువ్వే కదా లాక్కొచ్చావు. మా ఇంటికి ఎందుకు వచ్చావని? సారీస్ కొనాలా, బ్యాంగిల్స్ కొనాలా? నీకా? జోకా? నీకేనమ్మా. తమ అసలే కన్ఫ్యూజన్ పార్టీ కదా, అందుకే సెలక్షన్ వెళ్ళిపోతానని నేనే వచ్చేసా. ఆనంద్, నాకు డిసైడ్ చేసుకోవడానికి కొంచెం టైం కావాలని చెప్పాను కదా. ఓకే ఓకే ఓకే, ఇదే విషయాన్ని అంకుల్ ఆంటీకి చెప్పే. ఇచ్చా నీకేమన్నా? ఓకే, నేనే చెప్పేస్తాను. అంకుల్ ఆంటీ. గొడవలు అయిపోతాయి. ఎందుకు అవుతాయి? నన్ను కన్విన్స్ చేసినట్టు వాళ్ళు కూడా కన్విన్స్ చేసాయి. చూసావా, నువ్వు వాళ్ళకి చెప్పలేకపోతున్నావు అంటే నా మీద ఎంత లవ్ ఉందో అర్థమైందా? నీ మైండ్ నో అంటుంది, నీ హార్ట్ హోల్డ్ ఆన్ అంటుంది. బ్రెయిన్ ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది అక్షర. నువ్వు నీ హార్ట్ తో ఆలోచించు. అప్పటి వరకు పెళ్లి కొడుకులా నా ఎంజాయ్మెంట్ నే కంటిన్యూ చేస్తా. నీ కన్ఫ్యూజన్ నీది, నా క్లారిటీ నాది. నాకైతే నిన్ను పెళ్లి చేసుకోవాలనే ఉంది. ఆ తర్వాత నీ ఇష్టం. ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? ఆనంద్ వచ్చాడుగా. తను వస్తే ఇప్పుడు నేను గంగిరెద్దులా రెడీ అయి కూర్చోవాలా? బాగోదే, ఇద్దరు కలిసి సరదాగా ఎక్కడికైనా వెళ్ళిరండి.
పిన్ని అసలు అతను ఎందుకు వచ్చాడో తెలుసా? మీ అందరినీ ఇంప్రెస్ చేయడానికి. నీ మొహం. తనుగా రాలేదు, మీ అమ్మ పిలిస్తేనే వచ్చాడు. నీ ఇమాజినేషన్ ఆపి ముందు వెళ్లి రెడీ అవ్వవే.